అందరికీ హాయ్ అండి. ఈరోజు వచ్చేసి లంచ్ పొటాటో కర్రీ, రైస్, పప్పు కూడా ఉంది. పొటాటో తిన్నాక పప్పు వేసుకొని తిందాం. ఫుడ్ విషయం పక్కన పెడితే ఒక ముచ్చట అయితే చెప్పుకుందాం. కాలినడకన వెళ్ళేవాడు సైకిల్ ఉన్నోని చూసి సైకిల్ ఉంటే బాగుండు అనుకుంటాడు. అదే సైకిల్ ఉన్న అతను బైక్ మీద వెళ్ళేటోని చూసి అబ్బా బైక్ ఉంటే బాగుండు, సైకిల్ ఉంది అనుకుంటాడు. అదే బైక్ మీద అతను కారును చూసి అబ్బా కారు ఉంటే బాగుండు, బైక్ మీద వెళ్తున్నా అని ఫీల్ అవుతాడు. ఇలా ప్రతి ఒక్కరూ మనకైతే ఏది లేదో దాని గురించే ఆలోచిస్తూ ఆరాటపడుతూ ఉంటాం. నిజంగా మనిషికి ఎంత ఉన్నా ఏం లేదనే ఫీల్ అవుతాడు. మన దగ్గర ఏదైతే లేదో దాని గురించే మనం పొద్దాక తెల్లదాకా ఆలోచిస్తూ కూర్చుంటాం. నిజంగా ఒక మనిషి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళకి ఏదైతే ఉంటుందో దానిలోనే తృప్తి పడ్డోళ్ళు నిజంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలా కాకుండా అరే నీ కాలినడకలు వెళ్తున్నా, సైకిల్ ఉంటే బాగుండు, సైకిల్ లేక బైక్ ఉంటే బాగుండు, కారు ఉంటే బాగుండు, లేదంటే విమానం ఉంటే బాగుండు, బస్సు ఉంటే బాగుండు, ఇలా అంటే ఉండాలనుకోవడంలో తప్పు లేదు, కానీ ఉంటే మంచిదే. కానీ అందరూ అన్నీ ఉండాలని కోరుకుంటారు. కానీ ఉన్నదాంతో తృప్తి పడకుండా ఇంకేదో కావాలనుకొని ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని ఈ ప్రశాంతత లేకుండా ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని అదే ఆలోచనలో బ్రతుకుతుంటే లేని రోగాలన్నీ శరీరంలోకి వస్తాయి. వచ్చినాక తర్వాత ఏం చేస్తాం? అటు పని చేత కాదు, కష్టం చేత కాదు, చేసుకుందామంటే ఇటు మనం ఆశపడ్డ లైఫ్ జీవించలేం. కాబట్టి ఆశపడాలి, తప్పు లేదు, కానీ అతిగా ఆశపడద్దు. ఉన్న దాంట్లో తృప్తి పడుతూ బ్రతకగలిగినోడు నిజంగా ప్రశాంతంగా ఉంటాడు. నేను చెప్పాలనుకుంది ఒకటే అబ్బా, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, ఉన్న దాంట్లోనే బుక్కడి తిని నిమ్మలంగా ఉండండి. దొరికిన పని చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా బుక్కడి తిని ఉండండి.